మాతృదేవో భవ అంటూ అక్కడి ప్రజల హృదయాలు ఎప్పుడూ తెలిసే ఉంటాయి. అయితే ఒకరోజు కొన్ని క్రూరమైన తాజక శక్తులు ఆత్మహరాలన్నీ కనబడ్డాయి. చేసింది రాత్రి దినమైపోతున్న వేళ ఈ దేశపు వృత్తిగా గర్భం నుండి లేచి నిలిచింది మణికర్ణిక. నేను చూపిస్తా. మను, ఇలాగే ఉంటుంది మా జాబిలి. మా జాబిలి లక్షల్లో ఒకటే. ఏం జాబిలి, ఒకదాన్ని ముగ్గురు తగ్గటవా? పేష్వా గారు కావాలంటే మీరు కూడా రండి. మను బాబా మీరు కూడా. మా అన్వేషణ క్రమంలో మేము ఒక యువతిని చూసాం. అలాగా? కానీ దీక్షితులు గారు, ఈ యువతి మా యొక్క నవల్కర్ వంశానికి కుటుంబానికి తగినదేనా? తమ కుటుంబానికి అంటే చెప్పలేను, కానీ ఝాన్సీ కోసం మాత్రం సరిగ్గా తగినది. దీక్షిత్ గారు, ఎవరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇలా అకస్మాత్తుగా రావడానికి కారణం? పేష్వా గారు, మాకు తమ నుండి ఒక బహు అమూల్యమైనది కావాలి. మా వద్ద ఝాన్సీ కోరుకునేంత అమూల్యమైనది ఉంది. మణి కర్ణిక. తమను మనం గుర్తుపెట్టారా? పేష్వా గారు, ఈ సంబంధం తమ కోసమో నా కోసమో కాదు, మాతృభూమి కోసం. ఆంగ్లేయుల చెడ్డ దృష్టి ఝాన్సీ పైన పడింది. మనం ఏంటో విశేషం? నీకోసం ఓ సంబంధం వచ్చింది. ఝాన్సీ నుంచా? నేనంతా చెడుతానా? నన్ను అంత దూరం పంపించేస్తారా? మనం బంగారు తల్లి, జీవితంలో అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కటి మాత్రం నేర్చుకో, అన్ని అవి అర్థం ఉంటాయి. అదేంటంటే మాతృభూమి కోసం నిస్వార్థమైన ప్రేమ. తమరు ఎప్పుడు ఇదే చెప్తారు. దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలి. దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలి. దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలి. దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలి. వారసత్వం పాడమే కొనసాగాలి.
ఝాన్సీ యొక్క సంప్రదాయాలను గౌరవించుకుంటూ నేను తమరికి విన్నవిస్తున్నాను. తమరు తమ యొక్క అర్థానికి కొత్త పేరు పెట్టాలి. దళితుల్లో అణువణువు పులకించగా లక్ష్మీ చరణాల స్పర్శతో ఝాన్సీ కొత్త రూపు దాల్చింది. ఝాన్సీలో భాగ్యోదయమైంది. లక్ష్మి మహారాజు గంగాధరరావు గారి అర్థానికి ఇక లక్ష్మీబాయి పేరుతో పిలువబడుతుంది. లక్ష్మీబాయి లక్ష్మీబాయి అను నేను మహారాజు గంగాధరరావు గారి భార్యను, నవల్కర్ వంశ కోడల్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా శరీరంలో రక్త కొట్టున్నంత వరకు, నా హృదయంలో స్పందన ఉన్నంత వరకు, నా శ్వాసలో ప్రాణం ఉన్నంత వరకు సంపూర్ణ శ్రద్ధతో ఝాన్సీకి సేవ చేస్తాను. అవనతం కానివను ఝాన్సీ స్వాభిమానాన్ని, అవనతం కానివను మాతృభూమి యొక్క మస్తకాన్ని. ఝాన్సీ మహారాణికి, రాణి లక్ష్మీబాయికి, 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 రాణి లక్ష్మీబాయికి. లక్ష్మీబాయి గారికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సందేశం. సైనికుల తిరుగుబాటుని విప్లవాన్ని ఉద్దేశపూర్వకంగా కంపెనీ వారు అణిచివేశారు. కంపెనీ వారు నమ్మిన ప్రకారం లక్ష్మీబాయి అవకాశవాదకు ఆశలాడి ఝాన్సీని చేజిక్కించుకున్నారు. లక్ష్మీబాయిని కంపెనీ హెచ్చరిస్తోంది, అతి త్వరగా భవనం ఖాళీ చేయాలని. మా సంస్కృతిలో ముందుగా శాంతికి, ఆ తర్వాత క్రాంతికి స్థానం ఇవ్వబడింది. కానీ ఆంగ్లేయులే మాకు నేర్పించారు, దెబ్బకు దెయ్యం దిగుతుంది,
ఆటలకు దిగిపోదని ఎలాంటి స్థితికైనా ఝాన్సీ సిద్ధంగా ఉంది. అంటే మాతో యుద్ధం చేస్తారా? ఎటువంటి ఆయుధాలు లేకుండా? మేము మా ఝాన్సీని ఇవ్వం. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే యుద్ధం జరుగుతుంది. మన వద్ద ఎన్ని సైకిల్ నాకు బాబా? హాస్పిటల్ తప్పుకుంది 2536 మంది. ఆంగ్లేయుల వద్ద? ఎక్కువ 40,000 మంది. మన వద్ద పిల్లలు ఎన్నున్నాయి? 25 పిల్లలు. మరి వారి వద్ద? 80కి పైగా. ఇదే మనకున్న సైనిక బలం. కేవలం 6,000 మంది సిపాయిలు. కానీ కోటను కాపాడుకోవడానికి ఈ సంఖ్య సరిపోదు. మరి ఛాతీలోని స్త్రీలు? స్త్రీలతో యుద్ధం చేసిన రాణి సాహిబా వీరత్వం మన రక్తంలోనే ఉంది. కానీ యుద్ధంలో స్త్రీలపై నమ్మకం ఉంచడం ఎంతవరకు సమంజసం? ఆ దేవుడు ఈ భూమిపై అన్నిటికంటే పెద్ద బాధ్యతను ఒక స్త్రీకే ఇచ్చాడు. సృష్టి క్రమాన్ని నడిపించే బాధ్యత. అంతకు మించిన కర్మ ఇంకే ఉంటుంది. పైగా మాతృభూమి కోసం రక్తాన్ని ఉండే బాధ్యత ఒక అబ్బాయి కంటే ఒక అమ్మాయికి తక్కువ అని ఎందుకు అనుకోవాలి? మహిళలు ఎప్పుడైతే విజృంభిస్తారో అప్పుడే విజయం సిద్ధిస్తుంది. మహారాణి గారు, మరణానికి భయపడం, విజయానికై పోరాడడం. మరణానికి భయపడడం. విజయానికై పోరాడడం. తన శరీరంలోని ప్రతి నెత్తుటి పట్టును భరతమాత స్వేచ్ఛ వాయువుల కోసమే అర్పిస్తానని అంకితమై పోరాటం చేసిన వీర నారి ఝాన్సీ రాణి వీరగాథను కేశవరెడ్డి విద్యార్థిని విద్యార్థులు చక్కగా